ప్రభుత్వ కళాశాల స్కూల్ లైఫ్ గుర్తుకొచ్చిందని ఒక్కటేసారి నిజంగా అంటే ఒక్కటేసారి ఎట్లా అనిపించింది అంటే ఫీల్ అరే చిన్నప్పుడు ఆ స్కూల్ యూనిఫామ్లు కొన్ని సీన్లు చూసి కొన్ని ముచ్చట్లు చూసి కొన్ని చూసి బాధేసింది భయ్య. కొన్ని లవ్లు ఫెయిల్ అయ్యి స్కూల్ లైఫ్ లో బాధలు పడేది అన్ని గుర్తుకొచ్చేసినాయి భయ్య. కాకపోతే హీరోయిన్ పెదాలు హీరోయిన్ యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది. అన్నిటికంటే హీరోయిన్ చాలా తెల్లగా ఉంది భయ్య, చాలా తెల్లగా ఉంది. ఇంకొకటి చెప్పాలంటే హీరోయిన్ యాక్టింగ్ చాలా అద్భుతంగా చేసింది. హీరోయిన్ కి బ్రైట్ ఫ్యూచర్ ఉంది కన్నా, నీకే మంచి ఫ్యూచర్ ఉంది. మంచిగా అనిపించింది నా ప్రభుత్వ కళాశాల చూసినాక. ఒక కళ అది కొత్త బంగారు లోకం కళాశాల కొన్ని సినిమాలు ఏంటంటే గుర్తుకొచ్చేసినాయి భయ్య నాకు. ఎందుకంటే ఇక్కడ మొత్తం స్కూల్ డ్రెస్ లా స్కూల్ లైఫ్ లో ఏం జరుగుతుందో ఆ స్కూల్ లైఫ్ ని చూపించడం చాలా అద్భుతంగా అనిపించింది. ఈ డైరెక్టర్ గారు మాత్రం ప్రతి చూపించడం చాలా బాగా నచ్చింది. ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది, నాకు యాక్చువల్లీ బాగా నచ్చింది. అండ్ ట్రూ స్టోరీ కదా, బయట నిజంగానే ఇలా జరుగుతుంది. సో ఇట్ వుడ్ బి బెటర్ అబ్బాయిలు ఈ లవ్ వీట్ మీద మానేసి, అబ్బాయిలనే కదా అమ్మాయిలైనా కానీ వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ చేస్తే నిజంగా చాలా బెటర్. ఇంట్లో ఏం జరుగుతుందో పరిస్థితులు తెలుసుకుంటే నిజంగా మంచిది, బయట లవర్ గురించి ఆలోచించడానికి. అదే మూవీ చాలా బాగుంది. ఐ మీన్ సింపుల్ గా ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు. అవును, మెసేజ్ ఓరియంటెడ్, ఆఫ్ కోర్స్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కంపల్సరీ. ఇది ఈ రోజు ఐ మీన్ లైక్ ఇప్పుడు ఉంటున్న యూత్ కి మెసేజ్ ఓరియంటెడ్. కామెడీ అయితే బాగుంది. ఐ మీన్ పిల్లలు చేసే కామెడీ, ఐ మీన్ లైక్ కాలేజ్ టైమ్ లో ఉండే కామెడీ, ఇట్ వాస్ గుడ్, క్లీన్. లవ్ ఉంది ఒక సైడ్ నుంచి, ఇంకో సైడ్ నుంచి చీటింగ్ ఉంది. ఖచ్చితంగా గుర్తొస్తాయి. లైక్ ఇంటర్ డిగ్రీ అండ్ ఆ టైమ్ లో చేసి నిజంగా నేను కూడా నా కాలేజెస్ అయితే బుక్ చేసుకున్నాను. ఇట్ వాస్ గుడ్. మూవీకి హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అయితే కామెడీ అని చెప్పొచ్చు. అండ్ ఇట్ వాస్ అ క్లీన్ మూవీ అండ్ ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. ఇంకా మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అన్న ఇప్పుడే ప్రభుత్వ జూనియర్ కళాశాల అనే సినిమా చూసి వస్తున్నా. ఈ సినిమా చూసినాక నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే అమ్మ ప్రేమ గొప్పదా అమ్మాయి ప్రేమ గొప్పదా అని అంటే, నిజం చెప్పాలంటే ఎప్పటికైనా సరే అమ్మాయి ప్రేమ ఎప్పటికీ గొప్ప కాదు, అమ్మ ప్రేమనే ఎప్పటికైనా గొప్ప. నవమాసాలు మోసి కనిపెంచిన తల్లి ప్రేమ అనేది గొప్ప అని చెప్పేసి లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో గుండెల్ని పిండి పడేసింది భయ్య. చాలా ఎమోషనల్ అయిపోయినాం సినిమాలో. కాకపోతే మూవీ పరంగా చూసుకుంటే ఓవరాల్ గా ప్రభుత్వ జూనియర్ కళాశాల అంటే మామూలుగా నేను కూడా చదివింది గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లోని ఇంటర్మీడియట్. ఏంటంటే మా ఫ్రెండ్స్ తో మేము గడిపినటువంటి కొన్ని స్వీట్ మెమరీస్ అండ్ మామూలుగా ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఇతనికి చేసే సపోర్టింగ్స్ ఇవన్నీ నిజంగా నాకు చాలా బాగా అనిపించినాయి అన్న. ఇంటర్వెల్ సీన్ లో ఏంటంటే ఒక ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ పెట్టాడు, అది కూడా చాలా బాగా అనిపించింది. నిజంగా సీన్ కి ఒక్కొక్క ఎక్సైట్మెంట్ సాంగ్స్ కానీ చాలా బాగా అనిపించినాయి భయ్య. థియేటర్ లో ఆడియన్స్ ఎవరు కూడా మిస్ కాకండి, మూవీ అయితే చాలా బాగుంది. ఇంకా హీరో గారు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది భయ్య, థియేటర్ లో ఎవరు కూడా మిస్ కాకండి. ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమా అని అంటే ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల అన్న. మూవీ అయితే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. ప్రభుత్వ జూనియర్ కళాశాల అండి, మూవీ చూసి వచ్చాం. చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది, అద్భుతంగా ఉన్నది, చాలా ఎక్సలెంట్. అసలు చూడడానికి కూడా రెండు కళ్ళు సరిపోతలేవు, అంత ఫెంటాస్టిక్ గా వాళ్ళు యాక్టింగ్ చేసారు. చాలా హ్యాపీ. ఓకే, సినిమా చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఎందుకంటే ఇలాంటి పెద్దోళ్ళు చూస్తే పిల్లల ప్రేమ అర్థం చేసుకుంటారండి. నిజంగాను ఇలాంటి వాళ్ళు చాలా పిల్లల ప్రేమ అర్థం చేసుకోరు అంటే చూసి బొమ్మలు చెప్పేది ఇలాంటి ఫాదర్స్ మారతారు కూడా. మీరు మారేదో సినిమా చూసి మారరా? అది మారాడండి, చూసారా మరి? ఇతను కూడా మారారు, అలాగే అందరూ కూడా మారుతారు. సినిమా మంచి మెసేజ్ ఇచ్చారండి. అంటే సినిమా చూసినంత సేపు మన చిన్నప్పుడు స్మృతులు గుర్తుకొస్తాయి. అప్పట్లో సీడీలు, ఆ క్యాసెట్లు, అంటే ఆ సినిమాల కంటూ ఒక థియేటర్ కేటాయించారు కదా, అది కూడా చూపించి అందరూ కూడా చూసిన చెప్పి నా స్టోరీ తీసారేమో అని ప్రతి ఒక్కరికి కలుగుద్ది. ఒక్కరికే కాదు, సినిమాలో సాంగ్స్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉందండి. ఆ రొమాన్స్ గట్టి అంటే దానికి తగ్గట్టు పెట్టారు. ఒక చిత్రం, బృందావని కాలనీ అంత కాకుండా ఆ కిస్సింగ్ సీన్స్ ఏంటి అంటే ఆ వైబ్రేషన్స్, ఒక అమ్మాయి పట్టుకుంటే తగిలితే వైబ్రేషన్ ఏంటి, అబ్బాయి తగిలితే వైబ్రేషన్ ఏంటి అన్నట్టు చాలా ఎక్సలెంట్ తీశారు. పల్లెటూరు వాతావరణంలో చాలా బాగుందండి. ఒక మంచి సినిమా చూసే ఉన్న తృప్తి ప్రతి ఒక్కరికి కలుగుద్దండి. మిస్ అవుతుంది అంటే ఇంతకు ముందు చాలా సినిమాలు వచ్చినాయి కానీ ఆ సినిమాకి ఈ సినిమా పోల్చొద్దు. చిన్న సినిమా. భువన్ రెడ్డి గారు అంట ప్రొడ్యూసర్ అండి. ప్రొడ్యూసర్ కి అయితే బాగా కాసుల వర్షం బాగా కురుస్తుందండి. శ్రీనాథ్ గారి డైరెక్షన్ లో సూపర్ ఎక్సలెంట్ అండి. ఎవరు మిస్ అవ్వద్దు. ప్రభుత్వ జూనియర్ కళాశాల చాలా బాగుంది.
ఇప్పుడే ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చూడడం జరిగిందన్న. ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చూస్తా ఉంటే ఫస్ట్ హాఫ్ లో మన యొక్క లవ్ స్టోరీ, మన యొక్క కాలేజ్ లైఫ్ కనిపిస్తే సెకండ్ హాఫ్ లో ఏడుపు వచ్చేసిందన్న. ఎందుకంటే ఈ మీడియా ముఖంగా ఒక్క మాట చెప్తానన్న, అమ్మాయిల గురించి పక్కగా స్త్రీ అనే ఒక అక్షరంలో ప్రేమ అనే 2 అక్షరాలను వాడుకొని, చదువు అనే 3 అక్షరాలను వదులుకొని, జీవితం అనే 4 అక్షరాలను మర్చిపోయి తల్లిదండ్రులనే 5 అక్షరాలను మోసం చేయకు మిత్రమా, మోసం చేయకు. ప్రతి ఒక్క తల్లిదండ్రులు నిన్ను కష్టపడి పెంచి పోషించి నిన్ను చదివించి ఒక ప్రయోజకుని చేద్దాం అనుకుంటే ఒక ఏదో అమ్మాయి ఒక మోజులో పడి నువ్వు ఇంత దారుణంగా ఒక అమ్మా నాన్నను మోసం చేయడం అది కాదని ఒక సినిమా నిరూపిస్తుందన్న. ఎందుకంటే సిగరెట్ తాగితే వస్తుంది జబ్బు, అమ్మాయిలను ప్రేమించొద్దు, వద్దు. థ్యాంక్ యూ అన్న. సినిమా సూపర్ హిట్ ఉందన్న. పట్టుకోలేండి తమ్ముడు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇప్పుడే చూశాను, నాకైతే నచ్చింది. కాలేజీకి వెళ్ళే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చే విధంగా ఉంది. నీట్ అండ్ క్లీన్ గా ఉండే ఒక మంచి కాలేజీ లవ్ స్టోరీ ఇది. వల్గారిటీకి ఎటువంటి కావాలేదు, ఓన్లీ కిస్సుల వరకు ఉన్నాయంటే మరి లిప్ లాక్లు పెట్టేసుకొని ఇష్టమొచ్చినకి ఇబ్బంది పడే విధంగా అయితే ఎక్కడా లేదు. నార్మల్ గా కిస్సులు కూడా ఇబ్బంది పడే విధంగా ఎక్కడా లేవు. కాబట్టి ఒక మంచి ఫ్యామిలీస్ తో వెళ్ళి చూడొచ్చు సినిమా. కాలేజీ స్టోరీలు ఎప్పుడు కూడా ఒకేలాగా ఉంటాయి కదా బేసిక్ గా, అన్ని కూడా అంటే తీసే విధానం, కొన్ని ఎంటర్టైన్మెంట్, మనకి ఎక్కడో కనెక్ట్ అయ్యే సన్నివేశాలు ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పటిలాగే ఇక్కడ లవ్ లో పడడము, ఆ తర్వాత గొడవ పడడము, విడిపోవడానికి ఇది అవ్వడము, తప్పులు జరగడాలు, ఇలాంటి రకరకాలుగా ఎప్పుడు మనకున్న లవ్ స్టోరీ ఉన్నాయి. నేను చూసేందుకు కూడా ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్న ఒక లవ్ స్టోరీ. ప్రతి ఒక్కరికి కాలేజ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాడు, ప్రతి ఒక్కరు చూస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ సినిమాలో కంటే బయట చాలా బాగుంది, ఎందుకంటే హీరోయిన్ కాలేజీ డ్రెస్సుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. బట్ సినిమా చూడడానికి వచ్చిన తర్వాత అమ్మాయి ఒక తను ఏమంటారంటే ఒక పెద్ద హీరోయిన్ అయ్యే అవకాశాలు కూడా వస్తాయి మంచి సినిమాలు పెడితే. మనకి క్రితీష్ అన్న, తర్వాత క్రితీష్ అన్న కదా ఎవరది పేరు మర్చిపోయింది, ఈ అమ్మాయిల పేర్లో కృతి శెట్ లాగా అనిపించింది నాకు. ఆ స్కిన్ తోనే ఇవన్నీ ఉన్నాయి. సో మంచి సినిమా పడే అవకాశాలు అయితే అమ్మాయికి కూడా ఉంది. అబ్బాయి హీరో కూడా బాగా చేశాడు అబ్బాయి కూడా. తర్వాత అందరు కొత్త వాళ్ళు అయినా సరే క్యారెక్టర్ బాగున్నాయి. తర్వాత మదర్ క్యారెక్టర్ మల్లిక గారు చేశారు, మల్లిక గారు చాలా బాగా చేశారు. ఒక విధంగా చెప్పాలంటే త్రూ అవుట్ క్యారెక్టర్ మంచి లెంత్ క్యారెక్టర్, ఆవిడది మెసేజ్ ఓరియంటెడ్ ఉండే క్యారెక్టర్, చాలా బాగుంది ఆ క్యారెక్టర్. ఆయన ప్రభుత్వ జూనియర్ కళాశాల సినిమా చూసిన, సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్తున్నా కదా, ఈ సినిమా చూస్తే మనకి ఆ హీరోయిన్ చూసిన వెంటనే మన గర్ల్ ఫ్రెండ్, మన ముందున్న గర్ల్ ఫ్రెండ్, మనకు రాబోయే గర్ల్ ఫ్రెండ్, మన క్రష్లు వీళ్ళందరూ గుర్తొస్తారు. నిజంగా ప్రతి ఒక్కరి స్కూల్ లవ్ స్టోరీ అయితే చాలా అంటే చాలా బాగా గుర్తొస్తుంది అనమాట. ఈ సినిమా చూస్తే నాకు చాలా అంటే వేరే లోకానికి వెళ్ళిపోయాను నేను. అంటే ఇది అంటే స్కూల్ బ్యాక్ డ్రాప్ లో అలా ఉంది స్టోరీ. చాలా అంటే చాలా బాగా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. రైటర్ గారు మీరు చాలా అంటే చాలా మంచిగా తీశారు సినిమా, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే స్లాంగ్ అన్న స్లాంగ్ అయితే డిఫరెంట్ గా ఉంది, మొత్తం చిత్తూరు స్లాంగ్ తో కామెడీగా ఫస్ట్ హాఫ్ మొత్తం, తర్వాత సెకండ్ హాఫ్ లో మొత్తం తల్లి ప్రేమ గురించి, ఫ్రెండ్షిప్ గురించి, అమ్మాయి ప్రేమ గురించి అన్ని చూపించడం అనేది నిజంగా టు బి ఫ్రాంక్ ఇలాంటి సినిమాలు మన యూత్ కి చాలా అంటే చాలా రావాలన్నా. సో వస్తే ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది అన్న, అంతే. థ్యాంక్ యూ.